బ్యాక్ ఏపీసీసీ చీఫ్ షర్మిల మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎలా సాధ్యమైంది? కేవలం మోడీ గారు అండగా నిలబడ్డాడు కాబట్టి. ఎంత అవినీతి ఉన్నా ఒక్క ఏజెన్సీ కూడా భారతదేశంలో, ఒక సెబీ కానీ, ఒక ఈడీ కానీ, ఒక సిబిఐ కానీ, ఒక ఐటీ కానీ, ఏ ఒక్కరూ కూడా ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేకపోయారు మోడీ మీద, కేవలం అదాని మీద. కేవలం మోడీ గారి రక్షణ ఉంది కాబట్టి. ఇది చాలా అమెరికాలో గౌతమ్ అదానీ గారి బండారం బయటపడ్డం మోడీకి అవమానం, భారతదేశానికి అవమానం. ఈరోజు మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పమని అడుగుతుంది. అయ్యా, ఈ దేశాలకు భారతదేశం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి. ఒక్క ఈ విషయమే కాదండి, అదానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏకైక డీల్ ఇది మాత్రమే కాదు. ఒక్క సోలార్ పవర్కు సంబంధించే జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం. అమెరికాలో బయటపడిన నిజం ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి గారు గత అదే అదానీ కోసము, అదే గౌతమ్ అదానీ గారి కోసము ఎన్ని డీళ్లు చేయలేదు? ఎంత లంచం వచ్చుంటుంది? ఎవరు చేస్తున్నారు ఎంక్వైరీలు? గంగవరం పోర్ట్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు 30 సంవత్సరాలకి గంగవరం పోర్ట్లో ప్రభుత్వం వాటా 10% అయితే 30 సంవత్సరాలలో అది మళ్ళీ ప్రభుత్వం చేతికి రావాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి ఉద్దేశం అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ 10% వాటాని అదానీ గారికి కేవలం 640 కోట్లు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్, రూపాయలకు అమ్మేశాడు. అంటే దాదాపు ఆ 10% విలువ చేసేది 9000 కోట్ల రూపాయలు. తక్కువ లేకుండా విలువ చేసే ఆ 10%ని కేవలం 640 కోట్ల రూపాయలకే రెడ్డి గారు అదానీకి కట్టబెట్టేశారు. ఎంత లంచం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. గంగవరం పోర్టులో మీకు ఎంత లంచం వచ్చింది? 30 సంవత్సరాలలో ఆ ప్రాజెక్టు మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వం చేతికి రావాల్సి ఉంటే దాంట్లో 15 సంవత్సరాలు అయ్యేపోయింది. ఇంకో 15 సంవత్సరాలలో ఆ పోర్టు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం చేతిలోకి వచ్చేది. ఆ వీలే లేకుండా కేవలం 640 కోట్ల రూపాయలకు 9000 కోట్లు విలువ చేసే గంగవరం పోర్టుని అప్పనంగా ఇచ్చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి? ఇంకొక పోర్టు, కృష్ణపట్నం పోర్టు, అలాగే ఒత్తిడి చేసి భయపెట్టి వాళ్ళను బెదిరించి జెన్కో ఇప్పుడు కోల్ అంటే ఏదైతే అదానీ పోర్ట్ నుంచి వస్తుందో, ఏ ధరలు వారు నిర్ణయిస్తారో ఆ ధరలకే ఇప్పుడు జెన్కో కోల్ అమ్మాల్సిన పరిస్థితి ఉంది. అంటే జెన్కో కోల్ ప్రైస్ సెట్ చేస్తున్నది కూడా అదానీ వాళ్ళే ఈరోజు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి? ఇంకెన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకోటి డేటా సెంటర్, 40,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు అదానీ గారు. డేటా సెంటర్లో అన్ని ఉద్యోగాలు వస్తాయా అండి? డేటా సెంటర్ అంటే డేటా స్టోరేజ్ చేసుకునే సెంటర్, హార్డ్వేర్ మోస్ట్లీ. 40,000 ఉద్యోగాలు ఇస్తామన్నారట, ఈయన ఇచ్చేశాడట. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి? బీచ్ శాండ్ మైనింగ్ మొత్తం అదానీకే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది? సబ్మరీన్, విశాఖపట్నంలో ఏదో సబ్మరీన్ డీలు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది? ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది? ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బ్లాంక్ చెక్గా అదానికి రాసిచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్రాన్ని కాస్త అదానీ రాష్ట్రంగా చేశారు. ఎంక్వైరీలు జరగాల్సిన అవసరం లేదా? చంద్రబాబు గారిని కాంగ్రెస్ చేస్తుంది,
ఏ డీల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సోలార్ పవర్కు సంబంధించిన డీలు 25 సంవత్సరానికి చేశారో ఈ పవర్ సప్లై అగ్రిమెంటు అది వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది. అంతేకాదు అదానీని అంతర్జాతీయ స్థాయిలో అవినీతి పరుడుగా డిక్లేర్ అయ్యాడు కాబట్టి ఆయనను కూడా మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు అదానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని డీల్స్ని కూడా ఎంక్వైరీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఏ డీల్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్నారో ఆ డీల్స్ కూడా సబబో కాదో క్యాన్సిల్ చేయాలో చంద్రబాబు గారు గత 10 సంవత్సరాలుగా ఒక్కరనే చూశాం, ఒక్కటిగానే పనిచేయడం చూశాం. మన దేశంలో ఇప్పటికే వందల కొద్ది మొదానీ స్కామ్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గొంతు చించుకొని ఎన్నిసార్లు ఎంక్వైరీలు వేయమన్నా ఒక్క ఈడీ కానీ ఒక సెబీ కానీ, సెబీ చీఫ్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఒక్కసారి కూడా అదానీ మీద ఒక్క చర్య కూడా తీసుకోలేదు మోడీ గారు. కానీ ఈరోజు అమెరికాలో సెబీకి ఈక్వలెంట్ అయిన అక్కడ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అవినీతికి పాల్పడ్డాడు అదానీ అని చెప్తున్నా కూడా, వాళ్ళు ఇండైక్ట్ చేసినా కూడా, అంటే ఎఫ్ఐఆర్ లాంటిది నమోదు చేసినా కూడా ఈ రోజుటి వరకు కూడా మోడీ ఇప్పటికీ కూడా యాక్షన్ తీసుకోకపోతే ఇక మోడీ అవినీతిలో కూరుకుపోయాడన్న విషయం దేశ ప్రజలకు స్పష్టంగా అర్థం అవ్వాలి, అవుతుంది. మళ్ళీ చెప్తున్నాం, ఇది దేశానికే అవమానకరం. గౌతమ్ అదానీ అన్నవాడు కేవలం గత 10-12 సంవత్సరాలలోనే ఎంతగా ఎదిగాడో దేశమంతా చూసింది. ఈరోజు హీఈస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద టాప్ 1 or 1st or 2nd రిచెస్ట్ మ్యాన్. ఎలా సాధ్యమైంది ఇది? కేవలం మోడీ గారు అండగా నిలబడ్డాడు కాబట్టి. ఎంత అవినీతి ఉన్నా ఒక్క ఏజెన్సీ కూడా భారతదేశంలో, ఒక సెబీ కానీ, ఒక ఈడీ కానీ, ఒక సిబిఐ కానీ, ఒక ఐటీ కానీ, ఏ ఒక్కరూ కూడా ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేకపోయారు మోడీ మీద, కేవలం అదానీ మీద. కేవలం మోడీ గారి రక్షణ ఉంది కాబట్టి. ఇది చాలా అన్యాయం, అవమానకరం. ఎక్కడో అమెరికాలో గౌతమ్ అదానీ గారి బండారం బయటపడ్డం మోడీకి అవమానం, భారతదేశానికి అవమానం. ఈరోజు మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పమని అడుగుతుంది. అయ్యా, ఈ దేశాలకు భారతదేశానికి అమెరికాకి ట్రీటీ ఉంది. ఈ ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ప్రకారము ఏ దేశంలోనైనా క్రైమ్కు పాల్పడితే వాళ్ళని ఎక్స్ట్రడైట్ అయినా చేయాలి, లేదా ప్రాసిక్యూట్ అయినా చేయాలి. ఈ 2 దేశాలకు ట్రీటీ ఉన్నమాట వాస్తవమైనప్పుడు మరి గౌతమ్ అదానీని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దోషిగా నిలబెడుతున్నప్పుడు మోడీ గారు సమాధానం చెప్పాలి. మీరు మోడీ గారిని ఎక్స్ట్రడైట్ చేస్తారా, అంటే అక్కడికి పంపిస్తారా ఎంక్వైరీ కోసం, లేదా ఇక్కడే ప్రాసిక్యూట్ చేస్తారా? ట్రీటీ ప్రకారం ఈ రెండిట్లో ఏదో ఒకటి మోడీ గారు చేయాలి. గమ్మన ఊరుకోవడానికి వీల్లేదు. సో మోడీ గారు ఏం సమాధానం చెప్తారో, ఏం చేస్తారో దేశ ప్రజలందరూ చూస్తున్నారు. మోడీ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు, మేము దేశానికే కాపలా కుక్కలం అంటున్నారు. ఉట్టి మాటలకే పరిమితం. గత 10 సంవత్సరాలలో మళ్ళీ చెప్తున్నాం, దేశంలో ఇంత అవినీతి జరుగుతున్నా కూడా మోడీ అండ వల్ల ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళే బయటపడుతుంటే ఇక మన దేశం ఎలా బాగుపడుతుంది? ఇంగ్లీష్ అమ్మ ఒక్క నిమిషం. చంద్రబాబు ప్రభుత్వం 2016లో
4.5కు ఒక యూనిట్ చొప్పున సోలార్ పవర్ కొన్నారంట. అప్పుడు లంచాలు రాలేదంట చంద్రబాబుకి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు కదా, మరి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మరి చంద్రబాబు గారికి లంచాలు వచ్చుంటే, చంద్రబాబు గారు అవినీతి చేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎంక్వైరీ వేయలేదు? ఏం గాడిదలు కాశారండి? మీరు ఎంక్వైరీ వేయాల్సింది, అవినీతి బయట పెట్టాల్సింది. ఈరోజు మేము మీ గురించి కాకుండా చంద్రబాబు గురించి మాట్లాడే వాళ్ళం కదా. ఎవడు పెట్టొద్దన్నాడండి? అంటే 2.5కే 1700 ఒక్క కోట్లు, నిమిషం. 4.5కి ఎంత 4.5 యూనిట్కి ఎంత తీసుకుని ఉంటారంట. ఐమ్ టాకింగ్ టు ది ఇంగ్లీష్ మీడియా నో. అమ్మ ఒక్క నిమిషం, ఇంగ్లీష్లో అయిపోయి అమ్మ, ఈ ఫ్లో మళ్ళీ దెబ్బతిండి. ఓకేనమ్మా, ఇంగ్లీష్ జస్ట్ 2 minutes, ఎక్కువ చెప్పను, ఇదంతా చెప్పను, జస్ట్ 2 minutes. It is a shame that the corruption of Mr. Adani was discovered not by any Indian agency like the SEBI or